హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించిన ప్రాణమా పార్ట్ 72 చూసే ముందు పార్ట్ 71 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నాకు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారా అని అడగ్గా అప్పటికే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమైంది అని భర్తను ప్రేమగా అడిగింది. అంతే. ఆరాధ్యను గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు. భర్త అలా ఏడుస్తూ ఉండడం చూసిన ఆరాధ్యకు భయం కాగానే జ్వలంతో పట్టుకొని కుదుపుతూ, ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ఏమైందో చెప్పండి అని తాను కూడా ఏడవడం మొదలు పెట్టడంతో తన కళ్ళను తుడుచుకొని ఆరాధ్య కళ్ళను తుడుస్తూ, సారీరా, ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండాలి. నేను నిన్ను బాధ పెడుతున్నాను. ఐఎమ్ సో సారీ అని అనగానే, మీరు నా గురించి ఆలోచించకండి, ముందు మీరెందుకు డల్గా ఉన్నారో చెప్పండి అని అడగ్గా ఆరాధ్యను గట్టిగా పట్టుకొని, ఏం లేదురా, నేను అన్నంతప్పుడు ఎన్ని సంతోషాలను మిస్ అయ్యాను కదా. ఇంతమంది ఉంటేనే పాపతో ఇంటికి రావడం కోసం ఎన్ని ఆలోచించాల్సి వచ్చిందో. డిశ్చార్జ్ ఎప్పుడు అని కనుక్కోవడం, అమ్మనైతే ఎన్ని గంటలకు ముహూర్తం బాగుందో అని చూపించడం, హారతి పళ్ళి రెడీ చేయించడం, వెల్కమ్ కోసం ప్లాన్, నాన్న తన స్నేహితులతో ఆనందాన్ని పంచుకోవడం, ఇన్ని జరిగాయి. కానీ వాడప్పుడు ఇవేవీ లేకుండానే ఉన్నట్లు ఉన్నాడు కదా. వాడికి ఇంత పెద్ద కుటుంబం ఉండి కూడా అనాథలా నీతో ఉన్నాడు. నిన్ను కనీసం చూసుకోవడానికి కూడా ఎవ్వరూ ఉండుండరు. నాకు కనీసం కొడుకు ఉన్నాడని కూడా తెలియకుండా గడిపేశాను ఆరాధ్య. నా మత్తులో మునిగి తేలుతూ ఇటు మా అమ్మ నాన్నలు బాధ పెడుతూ అటు నిన్ను బాధ పెట్టి ఏం సాధించానో నాకైతే అర్థం కావడం లేదు. వెనకకు తిరిగి చూసుకుంటే నీతో కోల్పోయిన జీవితమే నాకు కనపడుతుంది అని తలుచుకుంటేనే బాధగా ఉంది. నన్ను క్షమించు ఆరాధ్య, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఎన్ని పొరపాట్లు చేశాను. నువ్వు చాలా కష్టాలు పడ్డావు కదా. నన్ను ప్రేమించిన పాపానికే వాడితో నువ్వు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నావు అని తలుచుకుంటేనే నా పైన నాకే అసహ్యం వేస్తోంది. అప్పుడు అంత క్రూరంగా ఎలా ఆలోచించాను నేను? అసలు మనిషిలాగానే ఆలోచించలేదు కదా అని మరొక వైపుకు తిరిగి చెప్పాడు జ్వలంత్. భార్య కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేకపోవడంతో, ఇదిగో ఇలా చూడు అంటూ జ్వలంత్ చెంపలను చేతిలోకి తీసుకొని, ఒక విషయం చెప్పనా? జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు. కానీ నిజానికి ఆ ఒంటరితనమే మనకు జీవితంలో ఎన్నో పాఠాలను, విలువలను నేర్పిస్తుంది. మనల్ని మనకు పరిచయం చేస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళ స్వభావాన్ని మనకు కనబడేలా చేస్తుంది. మీరన్నట్లు అప్పుడు బాబుతో నేను ఒక్కదాన్నే చాలా బాధలే అనుభవించాను. కానీ ఇప్పుడు మీరందరూ నా పైన చూపిస్తున్న ప్రేమ నన్ను, నా గతాన్ని పూర్తిగా మర్చిపోయేలా చేసింది. ఒకటి అడుగుతాను, చెప్పండి, నేను మర్చిపోయిన గతాన్ని మీరు నాకు గుర్తు చేస్తూ మళ్ళీ మళ్ళీ నన్ను గతంలోనే బ్రతకమంటారా? లేక వర్తమానంలో ఉన్న సంతోషాలను నా భవిష్యత్తులోకి దాచుకొని ఆనందంగా గడపమంటారా? చెప్పండి మీరే అని అడగ్గా జ్వలంత్ మౌనంగా ఉండడంతో, నాకు తెలుసు మీరు బాధపడుతున్నారని. మీరు బాధపడితే నేను భరించగలనా చెప్పండి. అయినా నిజంగా ఆ 3 సంవత్సరాలు కూడా నేను పెద్దగా కష్టపడలేదు. నా కొడుకుని సొంతంగా పెంచుకోవాలి అనే పట్టుదలతో, దీక్షతో ఒంటరిగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను. ఉన్నంతలో చాలా ఆనందంగానే ఉన్నాను. కాబట్టి మీరు అసలు ఏం ఆలోచించకండి. మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు అస్సలు బాలేదు. వెళ్ళి చూడండి, మీ సుపుత్రుడు ఎంత ఆనందంగా ఉన్నాడో. నిజంగానే వాడితో నేనన్నట్లు మీరు అప్పుడు వాడికి వెల్కమ్ చెప్పినా గుర్తుండేది కాదు. ఫ్యూచర్లో ఈ ఫొటోస్, వీడియోస్ చూసి గుర్తు పెట్టుకోవాల్సిందే. కానీ ఇప్పుడు అలా కాదు కదా. వాడికి బుద్ధి వచ్చింది. ఈ వెల్కమ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. కాబట్టి మై డియర్ మొగుడు గారు, ఇకపై మీరు పాస్ట్ని తలుచుకొని బాధపడకండి, నన్ను బాధ పెట్టకండి, సరేనా అంటూ జ్వలంత్ 2 చెంపలను ముద్దు పెట్టి, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పగా, ఐ లవ్ యూ టూరా అని అన్నాడు జ్వలంత్. అప్పుడే పాప లేచి ఏడవడంతో పాపకి ఆకలవుతున్నట్లుంది అని అప్పటి నుండి పాలు కూడా ఇవ్వలేదని చెప్పగా, సరే నువ్వు పాపకు పాలు పట్టు, నేను బయటకు వెళ్తున్నాను అంటూ పాపను ఆరాధ్యంగా అనుకూలంగా పెట్టి తన పాలు పట్టాక బయటకు వెళ్ళిపోయాడు. జ్వలంత్ బయటకు రాగానే పల్లవి ఆరాధ్య వాళ్ళ గదిలోకి వెళ్ళి ఆరాధ్యతో కాసేపు మాట్లాడి మళ్ళీ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రికి దత్తు వాళ్ళు కూడా వెళ్తాము అని చెప్పగా, నామకరణానికి తప్పకుండా రావాలి, నామకరణం గ్రాండ్గా చేస్తాము అని అనంత్ గారు అనగానే, అవును మావయ్య,
3 నెలల్లో నామకరణం చేస్తాము. అప్పుడు మీరు తప్పకుండా రావాలి అని అన్నాడు జ్వలంత్. అదేంటిరా 21 రోజులకి చేయవా అని అడగగా, అప్పటికి పాప చాలా చిన్నగానే ఉంటుంది నాన్న, అందరూ వస్తే ఇన్ఫెక్షన్స్ రావా, అయినా ఈ కాలంలో డాక్టర్స్ అందరూ 21 రోజులకు ఫంక్షన్ చేయకండి అని అంటున్నారు. 3 నెలలకైతే పిల్లలకు కొంచెం ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కదా, అందుకే అని అనడంతో, అయినా నీ కూతురు నీ ఇష్టం అని మూతు ముక్కు తిప్పారు ఆయన. అది చూసిన సునంద గారు, ఒరేయ్ మీ నాన్నకు నీపై కోపం వస్తున్నట్లుందిరా అని నవ్వుకోగా, అవును మరి రాదా, 24 గంటలు సింహంలాగా గర్జించేవాడు, ఇప్పుడేమో కుందేళ్ళ చెంగు చెంగుమని గెంతుతూ ఉన్నాడు, అందుకే అని దత్తు అనగానే, ఒరే గాడిద నువ్వు వస్తే మాత్రం నిన్ను చంపేస్తాను అని అన్నాడు జ్వలంత్. ఓరి నా బాబోయ్, నేను 3 నెలల వరకు రాను అని అనుకుంటున్నావా, పాప అంత బొద్దుగా ఉంటే రాకుండా ఎలా ఉంటాను అని అన్నాడు దత్తు. నిజంగానే వస్తావా లేదా, ఏదో మేమందరం ఉన్నామని అలా చెప్తున్నావారా అని అడిగింది సునంద గారు. అయ్యో అత్త, నీకు ఒక విషయం చెప్పాలా, ఇప్పటి వరకు మీకు చెప్పలేదు నేను ఒక విషయం అని అనడంతో, చెప్పరా అదేంటో అని అక్కడున్న అందరూ అనగానే, నాకు ఇక్కడ దగ్గరలో ఉన్న కంపెనీలో జాబ్ వచ్చింది, నేను అక్కడ జాయిన్ అవుతున్నాను, కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను ఇక్కడే ఉండబోతున్నాను, మా ఇంటికి చుట్టపు చూపుగా వెళ్తానంతే అని అన్నాడు దత్తు. నేను ఇక్కడ ఎవరు ఉంచుకుంటారా, మేము అస్సలు ఉంచుకోము అని అన్నాడు జ్వలంత్. నువ్వేంటి ఉంచుకునేది, మా అత్త మామ ఇల్లుది, వాళ్ళు ఓకే అంటే నేను ఇక్కడే ఉండిపోతాను, అయినా మా అక్కుండగా నువ్వు వద్దంటావనే నమ్మకం నాకు లేదు అని అంటూ ఆరాధ్య వైపు చూడగా, ఎందుకు వద్దంటాము, సంతోషంగా ఇక్కడే ఉండొచ్చు నువ్వు అని అంది ఆరాధ్య. అలా దత్తు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంటికి చేరుకున్న రాబర్ట్ ఏదో ఆలోచనలో ఉండడం చూసిన పల్లవి తన దగ్గరికి వెళ్ళి, ఏం ఆలోచిస్తున్నారు, మీరు కూడా బేబీకి ఎలా వెల్కమ్ చెప్దామా అని ఆలోచిస్తున్నారా అని అడిగింది. లేదురా అలా ఏం లేదు అంటూ పల్లవిని మీద కూర్చోపెట్టుకొని, పాపం జ్వలంత్కి నా వల్ల తన కొడుకు చాలా మిస్ అయ్యాడు కదా అని అతని కళ్ళలో అది స్పష్టంగా కనపడుతుంది, అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉందిరా, చేసిన పాపాలు ఊరికే పోవు అంటారు కదా, అవి నన్ను హాంట్ చేస్తూనే ఉంటాయేమో, ఎప్పటికీ అసలు అలా ఎందుకు చేశానో నాకు అర్థం కావటం లేదు, నువ్వు అప్పుడే నా జీవితంలోకి ఎందుకు రాలేదు, నువ్వు వచ్చుంటే నేను ఇలా చేసేవాడిని కాదేమో, నీతోనే సంతోషంగా గడిపేవాడినేమో, డూ ఐ డిజర్వ్ దిస్ పెయిన్ అని అన్నాడు రాబర్ట్ బాధగా. అలా అనుకోకండి, జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని మనమైతే అస్సలు మార్చలేం కదా, జరిగిపోయినా అవసరం లేని గతాన్ని తలుచుకుంటూ బాధపడే కంటే చేదు జ్ఞాపకాలను మర్చిపోయిందే మేలు కదా, అయినా ఇప్పుడైతే అన్నయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు అని పల్లవి రాబర్ట్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే, కరెక్టే అవును, కానీ తను కోల్పోయిన బాబు బాల్యాన్ని మాత్రం తిరిగి తీసుకుని రాలేం కదా, ఈరోజు పాపని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఎలా డెకరేట్ చేశాడో చూడు, కానీ బాబు అప్పుడు అది ఉండకపోవచ్చు కదా, నా వల్ల ఏమీ తెలియని ఆరాధ్య కూడా చాలా బాధపడి ఉంటుంది కదా, ఎన్ని కష్టాలు అనుభవించిందో, అప్పుడున్న ఈగో కోసం నా అహం దెబ్బతిందని మాత్రమే ఆలోచించాను, ఎలా అయినా సరే తనను సొంతం చేసుకొని వాడిని బాధ పెట్టాలి అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, ఏ రోజు కూడా నేను ఇలాంటి రిగ్రెట్ ఫీల్ అవుతానని తెలీదు, తెలుసుంటే అప్పుడు అస్సలు ఇలా చేయకపోయి ఉండేవాడిని అని అన్నాడు రాబర్ట్. మీరు అసలు ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పింది పల్లవి. అంతేలే, ఆలోచించినా చేసేదేం లేదు కదా ఇప్పుడు అని అన్నాడు రాబర్ట్. భర్తను అలానే వదిలేస్తే ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటాడని తెలిసి బయటకు వచ్చి కొడుకును చూసి, నువ్వు వెళ్ళి డాడీతో గేమ్స్ ఆడుకో, ఒకవేళ డాడీ ఆడను అని చెప్తే పట్టుపట్టి ఆడుకోమని చెప్పగా, అదేంటి మమ్మీ, గేమ్స్ ఆడుకుంటే నువ్వు తిడతావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆడుకోమంటున్నావు అని అడిగాడు బాబు. ఒరేయ్ నీకు దండం రా, ఎప్పుడూ ఒకసారి నేను మంచి పని చేసినప్పుడు చేయనివ్వు అంటూ చెప్పగా, సరేలే నీకోసం వెళ్ళి ఆడుకుంటాను, నాకు ఇష్టం లేకపోయినా అని ఏదో తల్లి కోసం త్యాగం చేస్తున్న వాడిలా లోపలికి వెళ్తున్న కొడుకును చూసి, నువ్వు మామూలుడివి కాదురా బాబు అని మనసులో అనుకుంది. అలా లోపలికి వెళ్ళిన బాబు తండ్రి ప్లే స్టేషన్లో గేమ్ ఆడుకుందాం రా డాడీ అంటూ, నాకు చాలా బోర్ కొడుతోంది, మమ్మీ కూడా ఈరోజు ఆడుకోమంది తెలుసా అని చెప్పగా, సరే నాన్న అని చెప్పి ఇద్దరు కలిసి ఆటలో మునిగిపోయారు. అలా కొడుకుకు నామకరణం ఫంక్షన్ 21 రోజులకు కాదు నెలకు చేద్దాము అని అనడంతో
వాళ్లకు సమయం కూడా ఎక్కువ ఉండగా ఇంకా అనంత్ గారు సునంద గారు ఇద్దరు ఫంక్షన్ ఎలా గ్రాండ్గా చేయాలో, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలా అని, ఫంక్షన్కి ఎవరెవరిని పిలవాలా అని, ఏమేమి అరేంజ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. సునంద గారు మాత్రం మరొక అడుగు ముందుకు వేసి పాపకు 7 వారాల నగలు చేయించే పనిలో పడగా అదంతా చూస్తున్న ఆరాధ్య, మీ కొడుకు మాత్రమే అమ్మాయిలు పిచ్చోడని అనుకున్నాను, అతనితో పాటు మీరు కూడా చేరారు కదా అత్తయ్య, ఇదంతా ఇప్పుడే ఎందుకు చెప్పండి, ఇప్పుడే పాపకు 7 వారాల నగలు ఎందుకు, మళ్ళీ కొద్దిగా పెద్దదైతే అవి పెట్టుకోవడానికి కుదరదు కదా, అప్పుడు చేయిస్తే అప్పుడు తను పెద్ద అయ్యే వరకు పెట్టుకోవచ్చు కదా అని అనడంతో, ఉన్నదే మాకు 2, వాడు పాప, ఉన్నదంతా వాళ్ళకే, ఒక్కసారేంటి 7 సార్లు 7 వారాల నగలు చేయిస్తాను, నీకేం పోయింది, చేయించేది నేను, పెట్టుకునేది నా మనవరాలు, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు అని అడగ్గా, నీ ఇష్టం, నాకు సంబంధం లేదు అని అంది. చెల్లి మీద ప్రేమతో అనంత్ కూడా ప్రతిరోజు స్కూల్ డుమ్మా కొడుతూనే ఉండడంతో వీళ్ళందరినీ చూస్తున్న తనకు పిచ్చి పట్టడం ఖాయం అని మాత్రం అనుకుంది ఆరాధ్య. అలా చూస్తూ ఉండగానే ఈ 2 నెలలు గడిచిపోయి పాప 3వ నెలలోకి వచ్చేసింది. అనుకున్న ప్రకారమే చాలా గ్రాండ్గా దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాల్లో వాళ్ళు ఫంక్షన్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకోగా ఎవ్వరూ చేయనంత గ్రాండ్గా చేశారు. రిటర్న్ గిఫ్ట్గా ప్రతి ఒక్కరికి వెండిది చిన్న మంగళహారతి గిఫ్ట్గా ఇచ్చారు. 3 నెలల పాప అసలు తన ఒళ్ళు కూడా కనీసం చేయకుండానే మొత్తం బంగారంతో అలంకరించారు సునంద గారు. పట్టు పరికిణీలో తెల్లగా ముద్ద మందారంలో ఉన్న పాపకు బంగారం వేయడంతో అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉన్న పాపకు ఆ రోజే వచ్చిన ప్రతి ఒక్కరూ, ఎంత అదృష్టవంతురాలు పాప, అసలు ఎంత అందంగా ఉంది, చాలా ముద్దుగా ఉంది, చూడటానికి చాలా బాగుంది, మా దిష్టే తగిలేలా ఉంది అని అంటూ ఉండగా అసలు ఆ మాటలన్నింటినీ వింటున్న జ్వలంత్ అయితే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఒకవైపు కూతురితో కూర్చొని పంతులు గారు చెప్పిన పూజలు చేస్తూనే మరొక వైపు కొడుకును కూడా ఒళ్ళో కూర్చోపెట్టుకొని కొడుకు అప్పుడు చేయని దానికి కూడా కలిపి ఇద్దరికీ కలిపి చేస్తున్నట్టుగా మనసులో అనుకుంటూ నిష్ఠగా పూజ చేశాడు జ్వలంత్. పాపకు ఆకృతి అని పేరు పెట్టారు. అసలు పూజలు దేవుడు అంటేనే పడని కొడుకు అంత నిష్ఠగా భార్య పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉండడం చూసిన అనంత్ గారైతే వీడిలో ఎంత మార్పు వచ్చింది, ఇదేదో ముందే ఇలా జరుగుతుందని తెలిస్తే వీడి కాళ్ళు విరిచి అయినా ఆ అమ్మాయి మెడలో అప్పుడే 3 ముళ్ళు వేయించేవాళ్ళం కదా అని భార్య సునందతో అనగానే, దేనికైనా టైం రావాలండి, మనం అనుకున్నది అనుకున్నట్లా జరుగుతుందండి, కనీసం ఇప్పటికైనా వాడి లైఫ్లో మంచి రోజులు వచ్చాయి, ఒకప్పుడు వీడు ఒక్క పూట తాగకుండా ఉంటే చాలు, ఒక్క పూట వాడు బాధపడకుండా ఉంటే చాలు అనుకున్న మనకు ఇదిగో ఇలా జరుగుతుంది అని మనం కలలో అయినా అనుకున్నామా? చూడండి, అదంతా పూర్తిగా మర్చిపోయి మారిపోయి ఎంత నిష్ఠగా పూజ చేస్తున్నాడో బంగారు తండ్రి అని అనడంతో, అవునవును, అది కూడా నిజమే, అసలు మన జీవితంలో ఇలాంటి ఆనందాలు వస్తాయని నాకైతే కొంచెం కూడా నమ్మకం ఉండేది కాదు, ఇదంతా జరగడానికి కారణం ఆరాధ్యనే, తనే కనుక వాడిని క్షమించి ఉండకపోతే ఇదంతా జరిగేది కాదు, మనం తనకు ఎన్ని వేల సార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే అని అనడంతో, ఆ మాట మాత్రం నిజం అని అన్నారు సునంద గారు. అలా పూజ చేసిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి తన కూతుర్ని చూపించుకుంటూ ఉండగా అప్పటికే సునంద గారు, నాన్న అలా చూపించకరా అని చెప్పగా, ఎందుకు చూపించకూడదు, నా కూతుర్ని చూడటానికే కదా వాళ్ళంతా ఫంక్షన్కి వచ్చింది అని అంటూ గర్వంగా తన కూతుర్ని కొడుకుని తన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేసుకున్నాడు జ్వలంత్. పిల్లల మీద ఉన్న ప్రేమకి ఆరాధ్య భర్తనే చూస్తూ పొంగిపోతూ ఉండగా సునంద గారు ఆరాధ్య దగ్గరికి వచ్చి, వీడిని ఆపడం ఎవ్వరి వల్ల అవుతుందో చెప్పు అని అనడంతో, అది ఎవ్వరి తరం కాదు, చూడండి అప్పటి నుండి మీ మనవరాల్ని పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు, అది కూడా బుడ్డది వాళ్ళ నాన్న గురించి తెలిసే కావచ్చు, అస్సలు ఏడవడం లేదు చూడండి, నా దగ్గర ఉన్నప్పుడు ఎంతలా ఏడుస్తుంది, మీ మనవరాలకు కూడా మీ కొడుకు పోలికే, అందుకే నన్ను సతాయిస్తోంది, నా కొడుకు మంచోడు అత్తయ్య, నన్ను అస్సలు సతాయించలేదు ఇలా అని చెప్పగా, అవునవును నీ కొడుకు గురించి నువ్వే చెప్పుకోవాలి, చెల్లి చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు, ఒక్కసారి వెళ్ళి
నాన్న ఒకసారి ఇలా రా అని పిలిచి చూడు, అప్పుడు అర్థమవుతుంది నీ కొడుకు ఎవ్వరి కొడుకు అని అనగానే నిజమే అత్తయ్య, అది కూడా వీళ్ళు కూడా వాళ్ళ నాన్న సైడే వెళ్ళిపోయాడు అని ఏడుస్తున్నట్టుగా అంది ఆరాధ్య. రాబర్ట్ వాళ్ళు ఆ రోజు మళ్ళీ గిఫ్ట్ తీసుకొని రాగా ఆల్రెడీ చైన్ ఇచ్చారు కదా మీరు అని అనడంతో అవునాంటీ, మళ్ళీ ఇంకేమైనా తీసుకొని వద్దామని అనుకున్నాము, కానీ గోల్డ్ తీసుకుని రాందే నయమైంది, మీరు అమ్మాయి మీద పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండా చేశారు కదా అని అనడంతో సునంద గారు నవ్వేశారు. అలా ఆ రోజు ఫంక్షన్ మొత్తం గ్రాండ్గా జరగగా ఫంక్షన్ హాల్ మొత్తం పాప మొదటి రోజు నుండే ఆ రోజు వరకు చిన్న చిన్న వాటిని కూడా క్యాప్చర్ చేస్తూ ఫోటోషూట్ జరిపిస్తూ జరిగిన ప్రతి ఒక్క ఫోటోను ఫంక్షన్ హాల్లో పెట్టగా పాప అదృష్టానికి వచ్చిన వాళ్ళందరూ మురిసిపోయారు. మురిసిపోవడంతో పాటు దిష్టి కూడా పెట్టిపోయారు. దిష్టి బాగా తగిలినట్టుగా ఆ రోజు రాత్రి 7 గంటలకు పాప ఏడుపు మొదలుపెట్టింది. 8, 9 అయినా కూడా ఏడుపు ఆపకపోవడంతో ఆరాధ్యకు సునంద గారికి దిష్టి వల్లే పాప ఏడుస్తుంది అని అర్థమైంది. అందుకే చాలాసార్లు దిష్టి తీయడానికి ప్రయత్నించారు. కానీ దిష్టి గురించి నమ్మని జ్వలంత్ మాత్రం ఇక 9 గంటలకు కంగారు పడడం మొదలుపెట్టాడు. అప్పటికే ఫోన్లో 2 డాక్టర్స్ని అడగగా ఒకరు కాన్స్టిపేషన్ ఏమో అని, ఇంకొకరు అప్పుడప్పుడు పిల్లలకు గ్యాస్ ఫామ్ అయితే అలానే ఏడుస్తారు అని, మరొకరు పిల్లలకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏడుస్తారు అని ఎవరెవరో వాళ్ళకు తెలిసినవన్నీ చెప్పగా ఇంకా ఏం చేసినా పాప ఏడుపు ఆపకపోవడంతో అతనిలో భయం ఇంకా పెరిగిపోయింది. అంతకంతకు పాప ఏడుపు మానకపోవడంతో అతని కంగారు చూసిన ఇంట్లో వాళ్ళందరికీ జ్వలంత్ మీద కోపం రాగా సునంద గారు అరుస్తూ అప్పుడే చెప్పాను నీకు పాపను అలా తీసుకువెళ్ళకురా అని, పాప ఫొటోస్ అలా పెట్టకురా అని నేను చెప్పినప్పుడు విన్నావా? ఇప్పుడు చూడు అందరి దిష్టి పాపకు తగిలింది, అందుకే అలా ఏడుస్తుంది. చిన్న పిల్లలకి బాగుంది అంటేనే దిష్టి తగులుతుందిరా, అలాంటిది నీ కూతుర్ని ఈరోజు ఎన్ని నోర్లు మెచ్చుకున్నాయో చెప్పు, దిష్టి తగలకుండా ఉంటుందా? అయినా పిల్లలన్నాక ఏడుస్తారు, నువ్వు మరీ ఇంత కంగారు పడకు, మమ్మల్ని కంగారు పెడితే ఎలా అని అన్నారు. అయితే మమ్మీ నువ్వు నాకు అక్కడే చెప్పాల్సింది కదా, నీ కూతురికి దిష్టి తగులుతుంది, నీ కూతురు చాలా ఏడుస్తుంది అని చెప్పుంటే నేను ఎవ్వరికి పాపను చూపించేవాడిని కాదు కదా, అసలు ఫంక్షన్ కూడా అరేంజ్ చేసేవాడినే కాదు కదా, నీకు తెలిసి నాకెందుకు చెప్పలేదు అని రివర్స్లో తల్లిని తిట్టడం మొదలుపెట్టాడు జ్వలంత్. ఇంతకీ పాపకేమైంది, ఎందుకు ఏడుస్తుంది, తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.